హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో గోధుమ పిండి బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 పదార్థాలు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 1 2తో అయితే అస్సలు ఆగరు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే గోధుమ పిండి బెల్లంతో చేసుకోవచ్చండి. రుచి అయితే సాఫ్ట్గా సూపర్గా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉంటే స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు దాకా బెల్లం వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇది నార్మల్గానే ఉంటుందండి, తీపి అయితే చాలా తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు దాకా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3/4 కప్పు దాకా వేసుకున్నాను. ముందైతే 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని మనం పాకం పట్టే అవసరం లేదండి, బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లోంచి బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి ఉంది కదండి, బౌల్లో ఇలా స్టెయిన్ చేసుకోవాలండి. ఏమన్నా నలకలు ఉంటే బెల్లంలో ఇలా ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మనం విస్కరు లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ దీంట్లో పడతాయి కాబట్టి నేను బెల్లం కరిగించుకున్న ప్యాన్లోనే 1.5 కప్పుల వాటర్ వేసుకొని మళ్ళీ వేడి చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు దీని ప్లేస్లో పాలైనా మిక్స్ చేసుకోవచ్చండి, అలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో మొత్తము వేడి వాటరే యూజ్ చేస్తున్నామండి. దీంట్లో అయితే ఇలా వేసుకొని మనము వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడ ఉండలు లేకుండా బాగా పిండి మిక్స్ అవుతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండిని అయితే మనము మరీ పల్చగా కాకుండా మరీ ఇలా హార్డ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త జారుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేసుకోవాలండి. స్వీట్లో ఉప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మనము తీపిని బ్యాలెన్స్ ఉంచుతుంది ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల. ఇక్కడ మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి దీంట్లో మంచిగా పొంగడానికి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇంట్లో ఉండే ఇలా హెల్తీగా స్వీట్ చేసుకోవచ్చండి గోధుమ పిండి బెల్లంతోనే. చూడండి, ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇక్కడ మీకు స్పూన్తో కూడా చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరి మీరు ఎక్కువ బ్యాటర్ పల్చగా ఉంచుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఇప్పుడు మనం ఇలా ఒక గ్లాస్లో వేసుకోవాలండి పిండిని. అయితే మనకు ఇలా వేసుకుంటే మనకు ఇలా స్వీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కావాలంటే గరిటెతో అయినా పోసుకోవచ్చు. నేనైతే ఇలా గ్లాస్తో వేసుకుంటున్నానండి. ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా చిన్న మూత ఏదైనా ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే మీరు ప్యాన్లోనే డైరెక్ట్గా ఇలా గరిటెతో ఒక గరిటె దాకా పిండి వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మూతలో చేసుకుంటున్నానండి. ఆయిల్లో బాగా వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంచి ఇలా మనం పిండి పోసుకోవాలండి. దీంట్లో ఇలా మరీ ఎక్కువ పోసుకోవద్దు, లావుగా అయిపోతాయండి ఎక్కువ పోసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూతను ఆయిల్లో వేసేసేయాలండి. ఇలా వేసి సైడ్లో నుంచి మనం ఇలా ఆయిల్ పోస్తుంటే బాగా బూరెలాగా పొంగుతాయండి. చూడండి, ఇలా ఆయిల్ పోస్తుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయితే మనకు ఈజీగా సపరేట్ అయిపోతుందండి. 1 2 కాస్త మనకు తీయడానికి కష్టమవుతుంది, కానీ తర్వాత మంచిగా వస్తాయండి దీంట్లో అయితే. ఇప్పుడు ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోంచి మంచిగా లోపల వరకు కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ అండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి కూడా ఫ్రై చేసి చూపిస్తున్నానండి. మళ్ళీ మూతలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు పిండి పోసుకోవాలండి. ఇలా పిండి పోసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఇలా ఆయిల్ పోస్తుంటే మనకు బాగా పొంగుతుందండి. ఎంత బాగా పొంగుతుంది చూడండి. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా ఇలా బాగా తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఈ గోధుమ పిండితో స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి, అంత బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. తుంచితే తెలుస్తుంది ఎంత మృదుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.